హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో న్యూ శారీ కలెక్షన్ తీసుకొచ్చానండి. ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. వివరాలు అనేవి చెప్తాము. ఆన్లైన్లో శారీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందామండి ఇవాళ. ఫస్ట్ దీనికోసం మనకు కావాల్సిందల్లా ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఉండాలండి ఖచ్చితంగా. ఇక ఫోన్ అయితే ఉంది, ఎలాగండి బిజినెస్ స్టార్ట్ చేయటం అని చాలామంది అడిగారు. అయితే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళంటూ ఎవరూ లేదండి. అందులో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి వాట్సాప్లో ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోండి. ఆ గ్రూప్లో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళని జాయిన్ చేసుకోండి. ఫస్ట్ అయితే అలా స్టార్ట్ చేయండి. ఆ తర్వాత దాన్ని ఎలా ఇంక్రీజ్ చేయాలనేది చూద్దాం. ఈ గ్రూప్ అయితే స్టార్ట్ చేసామండి. మరి మాకు శారీస్ ఎలా వస్తాయి, మేము ఎలా వాళ్ళకి సేల్ చేయాలి, ఎలా అనేది దాని గురించి మాట్లాడితే మాత్రం ఫస్ట్ మీరు ఎక్కడి నుంచైనా కానీ శారీ పిక్స్ అనేవి తీసుకోండి. శారీ పిక్స్ అంటే మీ రిలేటివ్స్ కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సేల్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి పిక్స్ అనేవి తీసుకొని వాటిని మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తూ ఉండండి. షేర్ చేస్తూ ఉంటే మీకు ఎవరో ఒక ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఒకళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. అలా ఒక్కొక్కటిగా సేల్ చేయటం స్టార్ట్ చేయండి. అయితే ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు మాత్రం ఎవరైనా ఆల్రెడీ ఆన్లైన్ బిజినెస్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పిక్స్ తీసుకొని మీరు రీసేల్ అనేది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత చిన్నగా ఎఫ్బీలో పోస్ట్ చేయటం, ఎఫ్బీలో అకౌంట్ క్రియేట్ చేసుకోవటం, దాని గురించి మేము తర్వాత వీడియోలలో చెప్తాను. అలా చేస్తూ బిజినెస్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఆ తర్వాత ఆ పిక్స్ అనేవి మనం రోజు చాలా అప్లోడ్ చేయాలి కదా. ఒక 10 to 20 అలా 100 అలా పిక్స్ అనేవి పెట్టాలి కదా. ఎన్ని పిక్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే మనం మీషో కానీ 101 యాప్ కానీ ఇంకా రకరకాల రీసెల్లింగ్ యాప్స్ ఉన్నాయండి. వాటి ద్వారా పిక్స్ అయితే తీసుకోండి మీరు. అందులో అన్ని రకాల శారీస్ అయితే దొరకవు. మన దగ్గర సేల్ అయ్యే శారీస్ మన చుట్టుపక్కల ఉన్న వెండర్స్ దగ్గర నుంచి తీసుకోవాల్సి వస్తుందండి. అన్నీ ఒక దగ్గరే అయితే మనకి దొరకవు. ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ స్టార్ట్ చేస్తే మార్జిన్ తక్కువగా వచ్చినా కానీ ఆల్రెడీ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి మన ఏరియాలో సేల్ అయ్యే ప్రోడక్ట్ ఏంటి అనేది వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందువల్ల ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకొని సేల్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే ఇంకా మనకి ఎలా అనేది ఆటోమేటికల్గా ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేస్తుంది. ఎంత మార్జిన్ వేసుకోవాలి, ఏ శారీ ఎలా ఉంటుంది, పిక్స్లో ఎలా కనబడతాయి, బయటకు వచ్చాక ఎలా ఉంటాయి అనేది ఒక ఐడియా అనేది మనకు వచ్చేస్తుంది ఆటోమేటికల్గా. ఆ తర్వాత మనం సొంతంగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరర్స్ ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనే దాని గురించి కూడా తర్వాత వీడియోలలో చెప్తాను. ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే మాత్రం ఇలా చేయండి. హై మార్జిన్ వేసుకుంటే కస్టమర్స్ అనేది అట్రాక్ట్ అవ్వరండి. ఫస్ట్లోనే కొంచెం లో మార్జిన్తో స్టార్ట్ చేసుకొని ఒక 100, 50, 100, 150 వరకు వేసుకోవచ్చు. ఆ తర్వాత చిన్నగా మీకు కస్టమర్స్ అనేది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్న తర్వాత మీరు మార్జిన్ పెంచుకున్నా ఇక అది మీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అట్లా ఆ రకంగా అయితే స్టార్ట్ చేయండి. ఇందులో ఖచ్చితంగా సక్సెస్ అనేది అయితే ఉంటుంది. 100% సక్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే చాలా టైం పడుతుంది. ఒక 6 మంత్స్ 6 to 8 మంత్స్ టైం పడుతుంది. మనం ఒక వెండర్ దగ్గర నుంచి శారీస్ తీసుకురావాలి, వాటిని కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళు మనల్ని నమ్మాలి, మనల్ని కస్టమర్స్ నమ్మాలి. దీనన్నిటికీ చాలా టైం పడుతుంది. సాధారణంగా ఎవరు ఒకళ్ళని నమ్మి అమౌంట్ అనేది పెట్టరు కదండి. కొంచెం టైం అయితే పడుతుంది. ఓపిక్గా మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే సక్సెస్ అనేది సాధించవచ్చు. కొంతమంది ఫ్రెండ్స్, నా రీసెల్లర్స్ ఒక విషయం అయితే చెప్పారండి. కొంతమంది మేము మ్యానుఫ్యాక్చరర్స్ మనకి కాల్స్ చేస్తున్నారు, మరి అలాంటి వాళ్ళని నమ్మచ్చా అని చెప్పారు. అటువంటి వాళ్ళని అంటే అందరూ ఫేక్ కాకపోవచ్చు కానీ చాలా వరకు ఫేకర్సే ఉంటారండి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్స్ అనేవాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్గా రీసెల్లర్ని కాంటాక్ట్ అవ్వటం అనేది సాధారణంగా జరగని విషయం. డీలరు, హోల్సేలరు, రీసెల్లరు, షాప్స్ దగ్గర నుంచి మళ్ళీ మనకి రీసెల్లర్ దగ్గరికి రావటం, ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ అనేవాళ్ళు రీసెల్లర్ని కాంటాక్ట్ అవ్వటం అనేది చాలా అసలు సాధారణంగా జరగని పని.
అలాంటి వాళ్ళని నమ్మకపోవడమే మంచిది. మీరు మరి ఎలా ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్స్‌ని గానీ, వెండర్స్‌ని గానీ ఎలా మనం కనుక్కోవడం అనంటే, రేట్ టాలీ చేసుకోండి. మన ఏరియాలో ఉన్న రేట్స్‌కి సిమిలర్‌గా అంటే ఒక 100, 200 తేడాతో ఏమన్నా తగ్గిస్తే తగ్గియచ్చు కానీ, ఇప్పుడు మన ఏరియాలో 1000 ఉన్నా సరే మేము 500కే ఇస్తాం, లేకపోతే 300కే ఇస్తామా అంటే మాత్రం అది ఫేక్ అని చాలా వరకి నా నమ్మకం అండి. అంత హై మార్జిన్ వస్తుందంటే మాత్రం నమ్మటం చాలా కష్టం. అటువంటివి మీరు సొంతంగా చూసుకోవాలండి. ఎవరిని కూడా వీళ్ళు కరెక్ట్ కాదు అని చెప్పలేము. అందువల్ల మన ఏరియాలో ఉన్న రేట్స్, ఆ ప్రోడక్ట్ ఏంటి, దాని డిస్క్రిప్షన్ చూసుకొని దాని కాస్ట్ అంత ఉంటుందా, అంత పెట్టచ్చా, మన ఒక వర్కర్‌కి వాళ్ళు వర్కర్స్‌తో చేపిస్తారు కదండీ! సుమారుగా అంత కాస్ట్ అనేది పడుతుందా అనేది మన సొంత అవగాహన అనేది ఉండాలి. ఏదో తక్కువకొస్తుందంటున్నారు కదా! ఈ గ్రూప్‌లోంచి వెళ్ళిపోయి ఆ గ్రూప్‌లో జాయిన్ అవుదాం అనంటే 2, 3 సార్లు తక్కువకిస్తారండి. ఎవరిస్తారండి తక్కువకి? ఎవరైనా బిజినెస్ కోసమే కదా! రూపాయి లాభం రావాలనే చేస్తారు. రూ. 10 తక్కువకైతే ఎవరు ఇవ్వరు కదా! అదొక్కటి చూసుకోవాలండి. మేము వేరే వేరే గ్రూపులలో మెంబర్స్‌ని తీసుకొచ్చి వాళ్ళ గ్రూపులలో యాడ్ చేసుకొని, తక్కువకే మేము ఇస్తాం ప్రోడక్ట్, మేము మ్యానుఫ్యాక్చరర్స్‌మి అని చాలామంది ఫేకర్స్ అనేవాళ్ళు తయారయ్యారండి. అటువంటి వాళ్ళని నమ్మకపోవడమే రీసెల్లర్స్‌కి చాలా మంచిది. కస్టమర్స్‌ని పోగొట్టుకోవడమే కాకుండా వాళ్ళతో మాట పడాల్సొస్తుంది. తర్వాత ప్రోడక్ట్ అనేది రాకపోవచ్చు, లేతే మారిపోయి రావచ్చు. చూపించిన ప్రోడక్ట్ కంటే క్వాలిటీ తక్కువ రావచ్చు. ఆన్లైన్ బిజినెస్‌లో రిటర్న్ అనేది సాధారణంగా ఉండదండి. 90% కూడా వాపస్ అనేది తీసుకోరు. వాపస్ తీసుకున్నా మనకు మనీ రావటం అనేది చాలా కష్టం. అందుకని ఈ రీసెల్లర్స్ అనేవాళ్ళు వెండర్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటే గానీ మనకి బిజినెస్ అనేది సక్సెస్ఫుల్‌గా రన్ అవ్వదు. ఫేస్బుక్‌లో గానీ, వాట్సాప్‌లో గానీ. అయితే కొంతమంది వేరే వేరే గ్రూపులలో కస్టమర్స్‌ని గానీ, వాట్సాప్ నెంబర్స్ కానీ తీసుకొని వాళ్ళ గ్రూపులలో యాడ్ చేసేసుకొని రేట్ మెన్షన్ చేస్తూ శారీస్ పిక్స్ అని పెడుతూ ఉంటారండి. అటువంటి వాళ్ళని నమ్మొచ్చా అనంటే, అటువంటి గ్రూప్స్ చాలా వరకు ఫేకే ఉంటాయండి. నాకు తెలిసి వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయినప్పుడు ముందు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఆ గ్రూప్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎన్ని రోజుల నుంచి రన్ అవుతుంది? ఆ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు ఎంతమంది లెఫ్ట్ అవుతున్నారు? రేట్స్ రీజనబుల్‌గా ఉంటున్నాయా? లేదా? నిన్న మొన్న గ్రూప్ 2, 3 రోజుల క్రితం అలా స్టార్ట్ చేసి అందులో 250 మంది, 100 మంది, 150 మంది ఉన్నారు అంటే అది సాధారణంగా ఫేక్ గ్రూప్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత అందులో కస్టమర్స్ రావటం అంటే ఒక రోజులో, 2 రోజులలో లేదా వారం రోజులలో 100 పీపుల్స్ రావటం అనేది కొంచెం కష్టమండి. చాలా ఎంతో పెద్ద సర్కిల్ ఉంటే తప్పితే అంతమందిని యాడ్ చేయటం అనేది కుదరదు. అందరూ కొనేవాళ్ళు ఉండరు కదండీ! ఎంత సర్కిల్ ఉన్నా గానీ. యాడ్ చేసినా కూడా లెఫ్ట్ అయిపోతూ ఉంటారు. అలా గ్రూప్ ఎన్ని రోజుల నుంచి ఉందనేది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ గ్రూప్ ఎన్ని రోజుల నుంచి ఉంది, సక్సెస్‌గా రన్ అవుతుందా లేదా? డైలీ పిక్స్ పెడుతున్నారా? ఎన్ని పిక్స్ పెడుతున్నారు? ఎంతమంది లెఫ్ట్ అవుతున్నారు? అనేది మాత్రం గ్రూప్‌లో జాయిన్ అయిన తర్వాత ఒక 1 వీక్, 2 వీక్స్‌లో తెలిసిపోతుంది మనకి. తెలిసిపోయిన తర్వాత అది ఫేకా కాదా అనేది తెలిసిపోతుంది. అందులో బయ్యర్స్ ఎంతమంది ఉన్నారు? లెఫ్ట్ అవుతున్నారా లేదా అనేది ముఖ్యంగా చూసుకోవాలి. ఎవరైనా అందరూ లెఫ్ట్ అయిపోతున్నారు అనంటే ఇది రీజనబుల్‌గా లేవు ప్రైజెస్ అని గానీ, లేదా ఏదో సమ్ ప్రాబ్లమ్ అనేది ఉంటది. లేదా సక్సెస్‌ఫుల్‌గా రావట్లేదని గానీ ఏదో ఉంటుంది. లేకపోతే అందరూ లెఫ్ట్ అవ్వరు కదండీ! సాధారణంగా రీసెల్లర్సే ఉంటారు గ్రూపులలో. ఆ రీసెల్లర్స్ అనేవాళ్ళు రీజనబుల్ ప్రైస్‌లకి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అందించే వాళ్ళ గ్రూపుల నుంచి సాధారణంగా బయటికనేది వెళ్ళరు. ఇక వెళ్తున్నారు అనంటే అక్కడ ఏదో కొంచెం తేడా ఉంది అని కొంచెం అనుకోవాలి. అన్ని గ్రూప్స్ అలా ఉంటాయని కాదండి. మెమరీ ఫుల్ ప్రాబ్లమ్‌తో కూడా చాలామంది బయటికెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఎంతమంది అందరూ అయితే వెళ్ళిపోరు కదా! చాలా మంది లెఫ్ట్ అవుతున్నారు అనంటే మాత్రం అందులో పర్చేస్ చేయకపోవడమే మంచిది. ఆ గ్రూప్ మాత్రం ఎన్ని రోజుల నుంచి ఉంది, అన్ని రోజుల నుంచి రన్ అవుతుంది అనంటే ఇది కరెక్ట్‌గానే ఉంది అనేది ఒక జస్ట్ కామన్‌గా చెప్తున్నాను అంతే.
అలాగే మీ గ్రూపులు మెయింటైన్ చేసేటప్పుడు కూడా అండి, ఎంబటెంబటే వందల వందల మెసేజ్‌లు, వందల వందల ఫోటోలు ఎక్కడ దొరికితే అక్కడే తీసుకొచ్చి మీ గ్రూపులలో పోస్ట్ చేసేస్తూ ఉంటే ఎవరి అయినా సెల్లే కాబట్టి మెమరీ ఫుల్ అయిపోయి చాలామంది లెఫ్ట్ అవ్వటానికి అవకాశం ఉంటుందండి. చాలామంది గ్రూప్ నుంచి బయటికెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆహ్, రకానికి 1, 2 లేదా ఒక 10 అంతే. అంతకు మించి ఎక్కువ 100 ఉంటే 100 పోస్ట్ చేసేయటం. 10 మోడళ్ళుంటే 10 మోడళ్ళు పోస్ట్ చేసేయటం చేసేస్తే ఆ రీసెల్లర్స్ రెగ్యులర్‌గా ఉండేవాళ్ళు తప్పితే బయర్స్ లాంటి వాళ్ళు లేదా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు లేదా మెమరీ తక్కువ ఉన్నవాళ్ళు ఆల్రెడీ వేరే గ్రూపులలో ఉన్నవాళ్ళు ఎక్కువ మెమరీ ఏదైతే లాగుతుందో దాని నుంచి లెఫ్ట్ అవుదామని చూస్తారు. అందుకని మీరు పోస్ట్ చేసేటప్పుడు కూడా గ్రూపులలో మోడల్‌కి 1, 2 అంతకంటే ఎక్కువ పోస్ట్ చేయకపోవడం మంచిది. మరిన్ని బిజినెస్ టిప్స్‌తో తర్వాత కలుద్దాం. బాయ్.